జనసేన పార్టీలో మాజీ మంత్రి చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి కొత్తపల్లిని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పవన్ ఆయనకు సూచించారు. కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరిలో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తుందని తెలియజేశారు. కొత్తపల్లి సుబ్బారాయుడు పొలిటికల్ జర్నీ గురించి చూస్తే టీడీపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1989 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గంలో పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పీఆర్పీలో చేరారు. నర్సాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆయన. 2014 ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాధవనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్బారాయుడు మళ్ళీ టీడీపీలో చేరిపోయారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు సుబ్బారాయుడు మళ్ళీ కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు. కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలోనే కొనసాగుతూ ఉన్న నర్సాపురంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ముదునూరి ప్రసాదరాజుతో వర్గపోరు తప్పలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో పరిణామాలతో కొత్తపల్లి వైసీపీకి దూరంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుపై విమర్శలు చేయడంతో అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సుబ్బారాయుడు టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. చివరికి ఆయన జనసేన పార్టీలో చేరారు. మొదట టీడీపీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, మళ్ళీ కాంగ్రెస్, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. మళ్ళీ టీడీపీలో చేరి పదవి వచ్చినా మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలో చేరారు. సుమారు ఏపీలో ఉన్న ప్రధాన పార్టీల్లో అన్ని పార్టీల్లో పనిచేశారు సుబ్బారాయుడు. అయితే నర్సాపురం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు ఆయన. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. మొదటి జాబితాలో ఈ నియోజకవర్గంపై ప్రకటన రాలేదు. అయితే నర్సాపురం టికెట్పై సుబ్బారాయుడు ఆశతో ఉన్నారు. మరి ఇక్కడ టికెట్ ఆయనకు వస్తుందా లేదంటే మరొకరు వస్తుందా అనేది చూడాలి.